మేమందరం కూడా కలిసి ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు యేసు ప్రభుల వారి యొక్క మంచి శుభవర్తమానాన్ని మీకు తీసుకొని వచ్చినాం. మీరందరూ అమ్మాయా ఎక్కడున్నా కూడా ఏ పని చేసుకుంటా ఉన్నా కూడా కొన్ని నిమిషాలు ఈ యొక్క మైక్ ద్వారా వచ్చేటటువంటి యొక్క దేవుని మాటలు విని దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదం మీరందరూ కూడా పొందాలని మేము ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి రక్షకుడు ఆయన పంపి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు అంటే, ప్రేమైన సోదరి సోదరులారా, మానవులందరూ కూడా పాపాత్ములని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు ఏ ప్రాంత వాడైనా సరే, ఏ ఊరి వాడైనా సరే, ఏ గ్రామంలో ఉన్న వారైనా సరే, ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేం, ఈ పాప హృదయంతో స్వర్గం మనం చేరలేం, ఈ పాప హృదయంతో మనం సంతోషంగా మనం ఉండలేం, ఈ పాప హృదయంతో మనం నెమ్మదిగా జీవించలేం. కనుక మనం పాపం పోగొట్టుకోవాలి. మన పాపం పోవాలంటే మనం ఏం చేయాలంటే, చూడండి, చాలా మంది మన పాపం పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాటి వలన మానవుని పాపం పోదండి. మరి మానవుని పాపం పరిహరింపబడాలంటే ఏం కావాలంటే, పరిశుద్ధమైనటువంటి రక్తం మానవునికి అవసరమైంది. అవునండి సోదరి సోదరుడా, పరిశుద్ధమైనటువంటి రక్తం ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకొరకే పరమాత్ముడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను సమస్త మానవాళిని పాపం నుంచి రక్షించడానికి లోక రక్షకుడుగా, జగద్రక్షకుడుగా, లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుగా ఆయన భూమి మీద అవతరించినాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట వింటున్నటువంటి నువ్వు ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు అమ్మాయా, యేసు ప్రభు ఎలాగి లోకంలో జన్మించాడు, ఏం చేశాడు అనే విషయం నువ్వు గమనించాలా. యేసు ప్రభు ఈ లోకానికి చాలా పేదవాడుగా ఈ లోకంలో జన్మించినాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తము ఆయన ధనవంతుడైంది దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినాడు. యేసు ప్రభు దైవశక్తిని బట్టి భూమి మీద ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా ప్రేమించి నీ యొద్ద కూడా రక్షణ వార్తను తీసుకుని వచ్చినాడు. నిన్ను రక్షించాలని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. సోదరి సోదరుడా, మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. ఆయన సిలువలో మన కొరకు పలు బాధలు పొందినాడు. మన పాపల నిమిత్తం సిలువలో ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. మధ్యాహ్న కాల సమయంలో అమ్మాయా, ఈ గ్రామాన్ని ప్రేమించినాడు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలనే, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో సమస్తం నష్టపరుచుకుని హృదయం రద్దలై ఏడుస్తున్నావా? నా జీవితాన్ని ఎవరు బాగుపరచగలరని ఎదురు చూస్తా ఉన్నావా? ఆయా పాపముల చేత బంధింపబడి వాటి నుంచి విడిపింపబడలేకపోతున్నావా? జీవితంలో శాంతి కోల్పోయి, సమాధానం కోల్పోయి, నెమ్మది కోల్పోయి బాధపడుతున్నావా? నీకు ఒక శుభవార్త, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ పాపం పోవాలంటే నువ్వెక్కడున్నావు అక్కడే ఇష్టపూర్వకంగా మోకాల మీదకి వచ్చి, అయ్యా యేసయ్యా, నా కొరకు నువ్వు సిలువలో మరణించి తిరిగి లేచినావు, నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, ప్రభా నా పాపం క్షమించు, నా హృదయంలోకి రాని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నీ పాపం అంతా కూడా పరిహరించబడుతుంది. నూతన వ్యక్తిగా నువ్వు తీర్చబడతావు. పరిశుద్ధత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నెమ్మది నీకు ఇస్తాడు, శాంతి నీకు ఇస్తాడు, సమాధానం నీకు ఇస్తాడు, పరలోకపు సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ పరలోక రాజ్యంలో యుగాయుగములు ఆ దేవునితో కూడా నువ్వు ఉంటావు. ప్రియ సోదరి సోదరుడా, ఆ విధంగా కాక ఈ పాప జీవితంలో నువ్వు కొనసాగుతూ, పాపమునే ప్రేమిస్తూ, పాపంలో శిక్షిస్తూ, పాపంలో మరణిస్తే నిత్య నాశనం, అగ్నిగుండం ఉంది, పాతాళం, ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు యేసు ప్రభు నీ రక్షకునిగా నువ్వు అంగీకరించాలని ప్రేమతో మేము మిమ్మల్ని ప్రతిమాలుకుంటాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకంలోకి మనం ఏం తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏం తీసుకొని పోలేదు. కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకటి సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించుకోవడానికి ఏం ప్రయోజనం? అన్ని సంపాదించినావు, అయితే దేవుని సంపాదించుకోనకుండా, పాప క్షమాపణ పొందకుండా ఈ లోకమును విడిస్తే నరకం నీ కొరకు కాచుకొని ఉంది. అలాగనుంటే దేవునికి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, యేసు ప్రభు నిన్ను విలుస్తా ఉన్నాడు, యేసు ప్రభు నువ్వు కావాలంటా ఉన్నాడు. కనుక నీకు ఇష్టమైతే యేసు ప్రభు చెంతకురా, ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నాకు ఇంకా ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, మేము ముగిస్తున్నాం. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే మా సహోదరులు మొదటి చిన్న చిన్న కరపత్రాలు, పుస్తకాలు తీసుకొని వస్తున్నారు, వారిని తీసుకురండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి, ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం.
మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అనే ప్రభా లింగం హరిజన వాడలో ప్రభా మీరు అందించినటువంటి శుభవర్తమానం కొరకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఇక్కడ పాటల ద్వారా వాక్యం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడినందులకే వందనాలు. అనేకులు ప్రభా మీ వాక్యం విన్నారు, నా తండ్రి వారిలో మీ కార్యం జరిగించండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం, ఎవరైతే పాపం నుంచి విడిపింపడలేకపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలను, పంట పొలాలను, వారి భార్య బిడ్డలను నాయన వారు చేస్తున్నటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం ఏదైనా సరే ప్రభా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం ప్రభా. మీరే కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.